హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రషా కాను వ్లాగ్స్. ఒకప్పుడు కందిపప్పు తీసేసుకోవాలండి. దాన్ని మెత్తగా ఉడకబెట్టేసుకోండి. ఉడకబెట్టేసుకున్న తర్వాత ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టి, ఆ చింతపండు మెత్తగా గుజ్జు చేసేసి, తుక్కు అంతా తీసేసి ఈ పప్పులో పోసేసుకోండి. తగినన్ని నీళ్ళు పోసేయండి. అప్పుడు మనకి దాంట్లో సరిపడా ఉప్పేసేయండి. 3 చెంచాలు ఉప్పు, 1 చెంచా కారం వేసేసి బాగా మరగనిచ్చేయాలన్నమాట. నేను పెట్టేది ఏంటనుకుంటున్నారు? పప్పుచారు పెడుతున్నానండి బాబా. తర్వాత చూసారా ఇలాగా కొద్దిగా మరిగిన తర్వాత మనం దీంట్లోకి ఏదుంటే అది కూరగాయలు వేసేసుకోవచ్చండి. కాకరకాయ తప్ప ఏదైనా వేసుకోవచ్చండి బాబా. దాంట్లోని కొంచెం నా దగ్గర ఉన్న వీటిల్లోని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంప ముక్కలైతే వేసేసానండి. బాగా మరగనివ్వాలండి బాబు పప్పుచారు. లేకపోతేని పప్పుచారు టేస్ట్ ఉండదు. ఎప్పుడైనా సరే చారు కానీ పప్పుచారు కానీ మరగనిస్తేనే టేస్ట్ ఉంటుంది. దాంట్లో కొంచెం సాంబార్ పొడుము కూడా వేసేసానండి. సాంబార్ పొడితో పాటు చిన్న బెల్లం ముక్క వేసేసాను. బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. అలా అయిపోయిన తర్వాత బాగాని అలా మరుగుతూ ఉంటే వాసన వచ్చేస్తూ ఉంటుంది ఇల్లంతానే. అప్పుడు పోపు పెట్టేసుకోవాలి. మనం కొంచెం నూనె తీసుకుని మెన్ దాంట్లో కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఏమో మెంతులు, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఇంగువ ఓ చెంచా, కొంచెం కొత్తిమీర ఆ నూనెలో వేయించేసామనుకోండి పప్పుచారు టేస్ట్ అదిరిపోద్ది. చూసారా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా మరగబెట్టేసిన తర్వాత ఎగిపోయిన తర్వాత పప్పుచారు అనేది పోసేసుకోండి. కలర్ఫుల్ అయిన పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేయడమే మనం. చక్కగా ప్లేట్ తీసుకోండి. వేడివేడి అన్నం వడ్డించేసుకోండి. దాంట్లోని కొద్దిగా సాంబారు పప్పుచారు వడ్డించుకోండి. పప్పుచారు వడ్డించుకుని ముందుగానే వేయించుకు పెట్టుకున్న ఊరి మిరపకాయలు పక్కన పెట్టుకోండి. ఒక అప్పడం పక్కన పెట్టుకోండి. అయ్య బాబోయ్ జన్మ ధన్యం అయిపోతుందండి. వేడి వేడి పప్పుచారు చక్కగా ఊరి మిరపకాయలు తింటుంటే లోట్లో లాలాజలు ఆహా ఊడిపోతూ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇలాగా పప్పుచారు ఊరి మిరపకాయలు అంటేనే సూపర్ కాంబినేషన్ కదండి. Thank you friends watching my video.